హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మునగాకు ఫ్రైని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. లేట్ చేయకుండా మునగాకు ఫ్రైని హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా దీనికోసం లేతగా ఉన్న మునగాకుని తీసుకోవాలి. దీంట్లో కాడలు లేకుండా తీసేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతుండగా సన్నగా కట్ చేసుకున్న మిర్చిని ఒక 4 వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక మిక్సీ జార్లో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కొబ్బరి ముక్కల్ని అందులో వేసుకొని ఒక 10-12 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక 4-5 వెల్లుల్లి, కొంచెం కల్లుప్పు వేసుకొని వీటన్నింటిని మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేవి మగ్గిపోయినట్లే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసుకోవాలి. మునగాకుని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మునగాకు త్వరగా మగ్గిపోవాలంటే దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ కొబ్బరిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మనకి మునగాకు మగ్గిపోయినట్లే అండి. ఈ విధంగా మగ్గిన మునగాకులో మనం ముందుగా మిక్సీ వేసుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా వేసుకొని మునగాకు ఈ కొబ్బరి తురుము బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత వెంటనే మాడిపోతుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. టేస్టీ అండ్ హెల్దీ మునగాకు ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Thanks for watching.